హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. మన భారతదేశ చరిత్రలో చాలా తక్కువ మంది మహిళా నేతలు సమాజ సేవకులుగా, రాజకీయ నాయకురాలిగా గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించారు. అలాంటి వారిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారిలో సంగం లక్ష్మీబాయి యాదవ్ గారు ఒకరు. ఆమె జీవితం కేవలం రాజకీయ సాధన మాత్రమే కాదు, అది ప్రజల సేవ, మహిళా సాధికారత కోసం త్యాగం, ధైర్యం, సమర్పణతో కూడుకున్న గొప్ప ప్రయాణం అని చెప్పవచ్చు. సంగం లక్ష్మీబాయి 1911 జూలై 27న హైదరాబాద్ దగ్గరలోని గట్కేసర్ సమీపంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించడం జరిగింది. ఆమె తండ్రి రామయ్య యాదవ్, తల్లి సీతమ్మ. వీరు ఒక సాధారణ కుటుంబానికి చెందినవారు. సంగం లక్ష్మీబాయికి అప్పుడున్న పరిస్థితుల్లో చిన్న వయసులోనే పెళ్లి కావడం జరిగింది. సత్యవతిగా ఉన్న తన పేరును అత్తగారింటి వాళ్ళు లక్ష్మీబాయిగా పేరు మార్చడం జరిగింది. దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే సంగం లక్ష్మీబాయి భర్త దుర్గాప్రసాద్ యాదవ్ను కోల్పోవడం జరిగింది. కొద్ది రోజులకే వెన్నుదన్నుగా ఉంటారని అనుకున్న తల్లిదండ్రులు కూడా మరణించడం జరిగింది. ఈ విషాద సంఘటనలు ఆమె జీవితంలో పెను సవాలుగా నిలిచాయి. క్లిష్ట సందర్భంలో తన మేనమామ అయినటువంటి సంగం సీతారామయ్య యాదవ్ సహకారంతో ఆమె విద్యను కొనసాగించడం జరిగింది. ఆమె చదువుతున్న పాఠశాలలో సంగం సీతారామయ్య యాదవ్ గారు లక్ష్మీబాయి పేరు పక్కన సంగం లక్ష్మీబాయి అని రాయించడం జరిగింది. అందువల్ల ఆమె సంగం లక్ష్మీబాయిగా పిలువబడుతుంది. ఆమె బాల్యంలోనే విద్య పట్ల గొప్ప ఆసక్తి కనబరిచారు. ఆమె టాలెంట్ను గుర్తించి మాడపాటి హనుమంతరావు గారి సహకారంతో సంగం సీతారామయ్య గారు గుంటూరులోనే ఉన్నవ లక్ష్మీబాయమ్మ దంపతులు స్థాపించినటువంటి శారదా నికేతన్లో చేర్పించడం జరిగింది. ఆ కాలంలో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులవి. శారదా నికేతన్లో విద్యార్థినిగా ఉన్నటువంటి లక్ష్మీబాయి గారి గుండె ఆ అలజడికి ఉరకలు వేసింది. 1930లో గుమ్మడిదల దుర్గాబాయి గారితో కలిసి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. చెరసాల శిక్షను కూడా అనుభవించడం జరిగింది. ఆమె జైలులో ఉండగా హిందీలో రాష్ట్రభాష పరీక్ష రాసి విజయం సాధించారు. అక్కడి నుండి మద్రాసు ఆంధ్ర మహిళా సభలో చదువుకునే అవకాశం దొరికింది. అక్కడి నుండి ఆమె కర్వే విశ్వవిద్యాలయంలో కూడా చదవడం జరిగింది. ఆమె BA పట్టభద్రురాలు కావడంతో పాటు శారదా నికేతన్ నుండి విదేశీ పండిత బిరుదును పొందడం జరిగింది. ఆమె కళాకారిణిగా కూడా పేరు పొందారు. 1933లో మద్రాసులో చిత్రకళలో గోల్డ్ మెడల్ సాధించి డిప్లొమా పొందడం జరిగింది. ఉన్నత చదువుల అనంతరం 1938లో తిరిగి హైదరాబాద్కు చేరుకుంది సంగం లక్ష్మీబాయమ్మ. హైదరాబాద్కు వచ్చి గుల్బర్గా బాలికల పాఠశాలలో డ్రాయింగ్ టీచర్గా చేరడం జరిగింది. ఆ సమయంలో స్వాతంత్ర్య పోరాటం దేశమంతా ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఒకవైపు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ నారాయణగూడలో ఉన్న రాజా బహదూర్ వెంకటరామరెడ్డి ఉమెన్స్ కాలేజీ బాధ్యతలు స్వీకరించి గౌరవ వార్డెన్గా బాధ్యతలు చేపట్టింది. అక్కడ పని చేసుకుంటూనే సంగం లక్ష్మీబాయమ్మ భారత స్వాతంత్ర సమరంలో చురుకైన పాత్ర పోషించారు. ఆమె రాజకీయ జీవితం విద్యార్థి దశలోనే ప్రారంభమైంది. 1928లో సైమన్ కమిషన్ బహిష్కరించడం ద్వారా ఆమె స్వాతంత్ర ఉద్యమంలోకి అడుగుపెట్టడం జరిగింది. 1930-31లో గాంధీజీ నాయకత్వంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 1 సంవత్సరం పాటు జైలు శిక్షను కూడా అనుభవించడం జరిగింది. ఈ సమయంలో ఆమె బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ ఖద్దరు ధరించి సరళ జీవనశైలిని అనుసరించారు. హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆమె మహిళలను సమీకరించి వారిని స్వాతంత్ర్య ఉద్యమంలో చేర్చడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. ఆమె గాంధీజీ ఆదర్శాలను అనుసరించి అహింసా మార్గంలో స్వాతంత్ర్యం కోసం పోరాడటం జరిగింది. అదే సమయంలో ఆమె సాయుధ పోరాటాన్ని కూడా సమర్థించారు. ఇది ఆమె బహుముఖ వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. సామాజిక సేవలో సహకారం, స్వాతంత్ర సమరంతో పాటు లక్ష్మీబాయి సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో తన జీవితాన్ని అంకితం చేయడం జరిగింది. ఆమె హైదరాబాద్లో అనేక సామాజిక సంస్థలను స్థాపించి నిర్వహించడం జరిగింది. ఆమె స్థాపించిన ఇందిరా సేవా సదన్ అనాథలకు ఆశ్రయం కల్పించే సంస్థ. ఇది అనాథ పిల్లలకు విద్య మరియు సంరక్షణ అందించడంలో ప్రముఖ పాత్ర పోషించింది. ఇంకో సంస్థ రాధికా మెటర్నిటీ హోమ్, గర్భిణీ స్త్రీలకు వైద్య సేవలు మరియు సంరక్షణ అందించే సంస్థ. మరొక సంస్థ వసు శిశు విహార్, చిన్నపిల్లల సంరక్షణ కోసం స్థాపించబడిన కేంద్రం. మాసెట్టి హనుమంత్ గుప్తా హై స్కూల్, ఇది విద్యా సంస్థ. ఇది గ్రామీణ ప్రాంతాల్లో విద్యను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయబడింది. ఆమె ఆంధ్ర విద్యా మహిళా సంఘంలో 18 సంవత్సరాల పాటు సభ్యురాలుగా ఉండి మహిళల సాధికారత కోసం అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. సంగం లక్ష్మీబాయి రాజకీయ రంగంలో కూడా అత్యంత ప్రభావవంతమైన నాయకురాలని చెప్పవచ్చు. 1954 నుండి 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రంలో బూరుగుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖకు ఉపమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఆ పదవిలో ఆమె విద్యారంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సౌకర్యాలను మెరుగుపరచడంలో కృషి చేయడం జరిగింది.
లక్ష్మీబాయి గారు శాసనసభ సభ్యురాలుగా ఉండగా 1952లో సైదాబాద్ పక్కన ఉన్న తన స్వగృహంలో 4 ఆడపిల్లలతో ఒక స్త్రీ సదనాన్ని ప్రారంభించారు. అది 1958లో రిజిస్టర్ అయింది. దాని ముఖ్య ఆశయము అనాథ స్త్రీ శిశువులకు ఉచితంగా భోజనం పెట్టి రక్షణ ఇచ్చి తమ కాళ్ళ మీద తమ నిలబడగల శక్తిని ఇచ్చి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని, చేతి పనులకు సాంఘిక విద్యకు ప్రాముఖ్యతనివ్వాలని ఏర్పాటు చేయడం జరిగింది. సదన్ చేస్తున్న సేవలు నచ్చి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి బూరుగుల రామకృష్ణారావు గారు సదనాన్ని దర్శించి వారు తగిన సహాయం చేయడం జరిగింది. దానివల్ల ఈ సదనానికి మరింత పేరు వచ్చింది. దాని పేరే ఇందిరా సేవా సదన్. సైదాబాద్ పక్కన ఉన్న ఐఎస్ సదన్కి సంగం లక్ష్మీబాయి స్థాపించిన అనాథ ఆశ్రమం ఇందిరా సేవా సదన్ పేరు మీదనే వచ్చింది. ఐ అంటే ఇందిరా, ఎస్ అంటే సేవ, సదన్ అంటే ఆశ్రమం. ఐఎస్ సదన్ పేరు ఇందిరా సేవా సదన్ అని దాదాపు మెజారిటీ ప్రజలకు తెలియదు. కానీ దాని పేరు భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరు మీద ఉంచబడింది. ఈ సంస్థను లక్ష్మీబాయి అనాథలకు ఆశ్రయం, విద్య మరియు సంరక్షణ అందించడానికి స్థాపించడం జరిగింది. ఇందిరా అనే పేరు ఇందిరాగాంధీ యొక్క సామాజిక సంక్షేమ కార్యక్రమాలు మరియు ఆమె నాయకత్వం పట్ల గౌరవ సూచకంగా ఎంపిక చేయబడినట్లు మనకు తెలుస్తోంది. సేవా సదన్ అనే పదం సామాజిక సేవ మరియు సంరక్షణకు సంబంధించిన లక్ష్మీబాయి యొక్క అంకిత భావాన్ని సూచిస్తోంది. 1957లో ఆమె 2వ లోక్సభకు మరియు 1962లో 3వ లోక్సభకు మెదక్ నియోజకవర్గం నుండి ఆమె పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నిక కావడం జరిగింది. ఆమె ఆంధ్రప్రదేశ్ నుండి లోక్సభకు ఎన్నికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించడం జరిగింది. ఆమె భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక సభ్యురాలుగా ఉండి హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో మహిళా కాంగ్రెస్ కన్వీనర్గా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సోషల్ వెల్ఫేర్ అడ్వైజరీ బోర్డు ట్రెజరర్గా మరియు తన మేనమామ సంగం సీతారామయ్య యాదవ్ స్థాపించిన హైదరాబాద్ యాదవ్ మహాజన సమాజం అధ్యక్షురాలిగా కొనసాగడం జరిగింది. ఆమె ఆల్ ఇండియా స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షురాలిగా, హైదరాబాద్ ఫుడ్ కౌన్సిల్ సభ్యురాలిగా మరియు ఆంధ్ర యువతి మండలిలో కీలక నాయకురాలిగా పనిచేయడం జరిగింది. ఆమె రాజకీయ జీవితం మహిళల హక్కులు, విద్య మరియు సామాజిక సంక్షేమంపై దృష్టి సారించింది. ఆమె గాంధీజీ మరియు జవహర్లాల్ నెహ్రూ రాసిన సాహిత్యాన్ని చదవడంలో ఆసక్తి కలిగి ఉండేవారు. ఆమె నా అనుభవాలు అనే తెలుగు ఆత్మకథను రచించడం జరిగింది. ఇది ఆమె స్వాతంత్ర్య సమరంలో, సామాజిక సేవలో మరియు రాజకీయ జీవితంలోని అనుభవాలను వివరిస్తోంది. ఈ పుస్తకం ఆమె జీవితంలోని సవాళ్లను, విజయాలను మరియు ఆమె ఆదర్శాలను లోతుగా చిత్రిస్తుంది. ఆమె స్థాపించిన సంస్థలు ఇప్పటికీ ఆమె ఆదర్శాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఆమె స్వాతంత్ర సమరంలో, సామాజిక సేవలో మరియు రాజకీయ రంగంలో చేసిన కృషి ఆమెను ఒక ధీరవనితిగా నిలిపింది. ఆమె ఆంధ్రప్రదేశ్ నుండి లోక్సభకు ఎన్నికైన తొలి మహిళగా చరిత్రలో స్థానం సంపాదించడం జరిగింది. ఆమె జీవితం యువతకు, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తిదాయంగా నిలుస్తుంది. ఆమె ధైర్యం, అంకితభావం మరియు సామాజిక సంక్షేమం కోసం చేసిన కృషి ఆమెను ఒక ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిగా నిలపడం జరిగింది. సంగం లక్ష్మీబాయి 1979 జూన్ 3న మరణించడం జరిగింది. ఆమె మరణం భారత స్వాతంత్ర సమర ఉద్యమంలో మరియు సామాజిక సేవా రంగంలో ఒక గొప్ప నాయకురాలని కోల్పోయిన సంఘటనగా గుర్తుండిపోయింది. లక్ష్మీబాయమ్మ కళలపై గొప్ప ఆసక్తి కలిగి ఉండేవారు. ఆమె చిత్రకళలో బంగారు పథకం సాధించడం ఆమె సృజనాత్మకతను సూచిస్తోంది. ఆమె మహిళల సాధికారత కోసం అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ మహిళలకు శిక్షణ మరియు విద్య అందించడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆచార్య వినోబా భావే యొక్క భూదాన ఉద్యమంలో ఆమె చురుకైన పాత్ర పోషించడం జరిగింది. ఇది గ్రామీణ భారతదేశంలో భూ సంస్కరణలకు ఒక ముఖ్యమైన ఉద్యమం. ఆమె నాకు సంతానం లేదు కానీ నా సంసారం చాలా పెద్దది అంటారు లక్ష్మీబాయి అమ్మగారు. ఆమెకు భరణ కింద అత్తవారిచ్చిన భూమి, తనకున్న స్థిరాచిరాస్తులను కూడా సేవా సదనానికి రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగింది. ఆమె ఆస్తులన్నిటినీ సేవా కార్యక్రమాల మీదనే ఖర్చు చేయడం జరిగింది. లక్ష్మీబాయి గారు 14 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. 1970 డిసెంబర్లో పార్లమెంట్ రద్దయ్యే వరకు కూడా ఆమె సభ్యురాలుగా కొనసాగడం జరిగింది. 1950 నుండి 54 వరకు శాసనసభ్యురాలుగా, 1954 నుండి 56 వరకు విద్యాశాఖ ఉపమంత్రిగా పనిచేసిన విషయం మనందరికీ తెలిసింది. ఆమె చేసిన సేవలు ఇప్పటికీ ఐఎస్ సదన్లో ఆమె పేరు మీదనే కాలేజీ నడుస్తుంది. వికారాబాద్లో కూడా ఆమె కాలేజీ స్థాపనకు స్థలం కేటాయించడంతో సంగం లక్ష్మీబాయి గారి పేరు మీదనే వికారాబాద్లో కూడా కాలేజీ నడుస్తుంది. అనేక మంది మహిళలు ఆమె ప్రేరణను తీసుకొని సమాజ అభివృద్ధికి, మహిళా అభివృద్ధికి తోడ్పడాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి కూడా రాణించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.